వెల్కమ్ టు పద్మావతి కెరీర్ టుడే. మన పిల్లలు ఇలాంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉంటే ఇది దేశంలో ఉండేటటువంటి 7 ఐసర్లలో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. ఐ హావ్ సీన్ ద క్యాంపస్ ఇన్ తిరుపతి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పద్మావతి కెరీర్ టుడే. గుడ్ మార్నింగ్ సార్. రీసెంట్ గా జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. మంచి స్కోర్ చేసిన వాళ్ళందరికీ మై కాంగ్రాట్స్. తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? గుడ్ మార్నింగ్ రీమా. గుడ్ మార్నింగ్ పేరెంట్స్ అండ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు పద్మావతి కెరీర్ టుడే సెషన్. సో నువ్వు అన్నట్టుగా రీమా, రీసెంట్ గా వచ్చినటువంటి జేఈఈ మెయిన్స్ స్కోర్ లో మంచి పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మా కంగ్రాచులేషన్స్. కాస్త తక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఏమాత్రం కంగారు పడకుండా దేర్ ఆర్ సెవరల్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఈ మధ్య కాలంలో ఎన్నో ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఈ మార్చ్ 5న రాబోయేటటువంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి ఈ సెషన్ లో మనం మాట్లాడదాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఏటి, ఐసర్ అడ్మిషన్ టెస్ట్. ఐసర్ అడ్మిషన్ టెస్ట్ అని అంటాం. ఇది దేశంలో ఉండేటటువంటి 7 ఐసర్లలో అడ్మిషన్ కోసం ఇచ్చేటటువంటి ఒక నోటిఫికేషన్. ఏంటబ్బా ఈ ఐసర్ అని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఏ పిల్లలకైతే సైన్స్ పట్ల, రీసెర్చ్ పట్ల ఆసక్తి ఉంటుందో, ఏ పిల్లలైతే సైంటిస్ట్ గా ఎదగాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఐసర్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ ఐసర్ లో జాయిన్ అవ్వాలి అని అంటే ఐఐటి అన్నటువంటి ఒక ఎగ్జామినేషన్ రాయాలి. అయితే ఈ ఐఐటి ఎగ్జామినేషన్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అని అంటే సిబిఎస్ఈ లో దెర్ ఈస్ ఏ గ్రూప్ కాల్డ్ ఎంబైపీసీ. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు వాళ్ళకి బయాలజీ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఐఐటి ఎగ్జామినేషన్ ఇట్స్ అన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, 3 hour ఎగ్జామినేషన్. 60 క్వశ్చన్స్ ఉంటాయి. 15 ఫ్రమ్ బయాలజీ, 15 ఫ్రమ్ మ్యాథ్స్, 15 ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ 15 ఫ్రమ్ కెమిస్ట్రీ. మన పిల్లలందరూ కూడా, అంటే మన దగ్గర మన బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ బోర్డు పిల్లలందరూ కూడా సాధారణంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతారు. వాళ్ళకి బయాలజీ కాస్త కష్టంగా ఉంటుంది. బట్ దే నీడ్ నాట్ వరీ. వాళ్ళు కాస్త ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటి ఎన్సీఆర్టీ బయాలజీ చదువుకుంటే దే కెన్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. వన్స్ ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఐసర్ లోకి వెళ్తే తప్పనిసరిగా ఆ పిల్లలకి మంచి కెరీర్ ఉంటుంది. సో మార్చ్ 5న నోటిఫికేషన్ ఉంది. ఏప్రిల్ 13th దానికి లాస్ట్ డేట్. మే 24th హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 7th ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ యూట్యూబ్ లో చాలా మంది చెప్తారు. కానీ మన నర్సనపేట పరిసర ప్రాంతాల తల్లిదండ్రులకి ఈ విషయాలన్నీ తెలియదు. మాలాంటి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు మన కాలేజీకి వచ్చి లేదా మనతో సంప్రదిస్తే ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెస్ అంతా మన కాలేజీలో మనం చేస్తాము. ఈ ఐఐటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కూడా మనం చేస్తాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. ఐ హావ్ సీన్ ద క్యాంపస్ ఇన్ తిరుపతి. మన పిల్లలు ఇలాంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉంటే మిగిలినటువంటి పిల్లల కంటే భిన్నంగా ఒక ఆర్డినరీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే కంటే ఇలాంటి ఒక ఐసర్ లో చదువుకోవడం చాలా గొప్ప విషయం. వీ విల్ ట్రైన్ దమ్. అప్లికేషన్ ప్రాసెస్ అంతా మేము చేస్తాము. ఒక్కసారి జస్ట్ మా కాలేజీకి విజిట్ చేయమని మనం చెప్తున్నాం. మన దగ్గరకు వస్తే ద రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం ఐసర్ గురించి మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్టే ట్యూన్ టు పద్మావతి. థ్యాంక్ యూ రీమా.